హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యస్ ప్లానెట్. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేము మా సంక్రాంతి మా హోమ్ టౌన్లో చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మేము వైజాగ్కి బయలుదేరుతున్నాము. సో అన్నిటికంటే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో చూస్తూ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మిగతా ఫెస్టివల్స్ ఎక్కడ చేసుకున్నా పర్లేదు, కానీ సంక్రాంతి ఫెస్టివల్ మాత్రం ఇంటికి వెళ్ళి చేసుకోకపోతే అస్సలు బాగోదు. సో మేము వైజాగ్ వచ్చేసాం. వి రీచ్డ్. ఎంతైనా హోమ్ ప్లేస్లో వచ్చినంత ఆనందం ఇంకెక్కడా రాదు. ఫైనలీ వీఆర్ హియర్. చాలా 8 months తర్వాత వచ్చాము మేము. అయితే ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాము. ఉండేది తక్కువ రోజులే కాబట్టి ఉన్న రోజులన్నీ స్కెడ్యూల్ చేసుకొని ఉంచుకున్నాము. ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది. సో ప్రెసెంట్ ఫస్ట్ మా అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఫైనలీ మా అత్తయ్య ఇంటికి వచ్చేసాం. మనకి వైజాగ్లో సీ ఫుడ్కి అస్సలు కరువు ఉండదు మిగతా ప్లేసెస్లో లాగా. సో వచ్చిన వెంటనే మాకు ఒక రొయ్యలు తినాలనిపించింది. సో అందరి ఇష్టం ప్రకారం ప్రాన్స్ తెచ్చుకొని ప్రాన్స్ బిర్యానీ చేశాను. సో నా రెసిపీ చూడాలి అనుకుంటే నాకు వేరే ఫుడ్ ఛానల్ ఉంది, కావ్యస్ ఫుడ్ ప్లానెట్. దాంట్లో సబ్స్క్రైబ్ అయ్యి అక్కడ కూడా చూడండి. ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో మొత్తం రెసిపీ అంతా అక్కడ ఉంది. సో చాలా టేస్టీ అండ్ యమ్మీగా వచ్చింది. మీరు చూస్తున్నాక మీకు అర్థమై ఉండుంటుంది. ఇంకా వచ్చి మొత్తం ఫ్రెష్ అయ్యి ఈరోజు ఏం స్కెడ్యూల్ చేసుకోకుండా ఓన్లీ బాగా తినేసి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే టైం మళ్ళీ మనకి రాదు. సో ఇదే టైం. ఫస్ట్ అయితే మేము ప్రాన్స్ బిర్యానీ కుమ్మేస్తున్నాం. అండ్ ఈ ప్రాన్స్ బిర్యానీ రెసిపీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు ఫాలో అయ్యి అది కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ డే మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇంకెక్కడ టైం వేస్ట్ చేయకుండా మేము మధ్యాహ్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత రెడీ అయిపోయి ఈవినింగ్ ఇలా బయటకు వెళ్తున్నాము. సో మేము వైజాగ్ వచ్చి 8 months అయిందని చెప్పాను కదా, బట్ బీచ్కి వచ్చి మేము మోర్ దెన్ 1 year అయిపోయింది. ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పేసి తెనేటి పార్క్ వచ్చామన్నమాట. మిగతా బీచెస్ ఆర్కే బీచెస్ ఉంటాయి కానీ నాకు తెనేటి పార్క్ బీచ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ నుంచి కిందకి దిగుతాం కదా, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా, ఎక్కువ జనాలు కూడా ఉండరు. సో నాకు ఇక్కడ వెళ్ళాలనిపించింది. ఇప్పుడు ఈ టైంలో సంక్రాంతి కాబట్టి అందరూ ఊరెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. సో అక్కడ కూడా ఖాళీగా ఉండొచ్చు. బట్ నాకు తెనేటి పార్క్ ఇష్టం కాబట్టి ఇక్కడికే వచ్చాము. మేము ఎప్పుడు వైజాగ్ వచ్చినా మేమందరం కలిసి ఎక్కడికైనా వెళ్తాం ఖచ్చితంగా బయటికి. లాస్ట్ టైం పిక్నిక్ వెళ్ళాము, అలా వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. సో ఈసారి టైం స్పెండ్ చేయడం మాత్రం బీచ్లో చేద్దామని డిసైడ్ అయ్యాము. సో బీచ్కి అయితే వచ్చాము. అక్కడ మీరు చూడొచ్చు, కొంతమంది జనాలు అయితే ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ. అండ్ మీరు రైట్ సైడ్ చూస్తుంటే అక్కడ ఒక షిప్ కూడా ఉంది. అది మీకు నాకు తెలిసి ఐడియా ఉండొచ్చు, బంగ్లాదేశ్ షిప్ ఒకసారి వచ్చి ఒడ్డుకు వచ్చేసింది కదా, అదే అనమాట షిప్. సో ప్రెజెంట్ అయితే దాన్ని రెస్టారెంట్ చేద్దామని అనుకుంటున్నారంట గవర్నమెంట్, బట్ ప్రెజెంట్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, అది అలాగే ఉంది. లోపలైతే ఒక పర్సన్ ఉన్నాడు. ఇంకా అందరూ వస్తున్నారు. ముందైతే దాని దగ్గర కూడా వెళ్ళనివ్వలేదు, ఇప్పుడైతే అలౌ చేశారు. లాస్ట్ టైం మా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం, బట్ ఈసారి నుంచి ఈ ప్లేస్లోనే దిగామన్నమాట. సో ఇప్పుడు ఈ బోట్ దగ్గరికి, ఈ షిప్ దగ్గరికి వెళ్ళి అక్కడ రాళ్ళు ఉంటాయి, స్టోన్స్, అక్కడ చాలా బాగుంటుంది వ్యూ. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు మేము దిగుతున్నాం కిందకి. చాలా రోజుల తర్వాత వచ్చాం కదా బీచ్కి. అంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా కనిపిస్తుంది, అదేంటో తెలీదు. నాకైతే చాలా ఇష్టం, బట్ దగ్గరికి అయితే వెళ్తే మాత్రం భయం. సో ఫ్యామిలీతో వచ్చాం కదా, ఇంకా అటుపక్క వెళ్దాం, ఏదో మాట్లాడుకుంటున్నాం మేమైతే. అక్కడ దూరంగా ఉండి మాట్లాడడం వేరు, దగ్గరుండి వేరు కదా. సో ఇంకా ముచ్చట్లు బోల్డ్ ఉంటాయి మాకు, ఇంకేదేదో మాట్లాడుకుంటూ ఉన్నాం అక్కడ. సో ప్రజెంట్ అయితే షిప్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదన్నమాట బ్యాక్ సైడ్ షిప్. ఇక్కడ నుంచి బాగుంటుంది వ్యూ, మనకి స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా. సో నేనైతే షిప్ దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. ఈ దగ్గర నుంచి మొత్తం ఈ కింద వీల్ కానీ చాలా పెద్దగా కనిపించింది. సో మీకు వీడియోలో కొంచెం చిన్నగానే ఉంది కానీ దగ్గర ఉండమని చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఇక్కడైతే బీచ్ చాలా బాగుంది. మేము మొత్తం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, ఆ గాలి పీస్గా ఉంటుంది, అదొక ఫ్రెష్ గాలిలా అనిపిస్తుంది. సో మొత్తానికి మేము ఇటు సైడ్ అయితే వచ్చేసాం అనుకున్న ప్లేస్కి. అక్కడ కొంతమంది ఆల్రెడీ ఫొటోస్ తీసినారు. సో వాళ్ళు వెళ్ళేంత వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేసాం, కానీ అప్పటికే చీకటి అయిపోయింది అనమాట. ఆ లోపు కొన్ని ఫోటో సెషన్స్ అవన్నీ తీసేసుకున్నాము. అన్ని ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసేసుకొని వాళ్ళు కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడ ఇంకా ప్లేస్లో మేమే ఉన్నాము, ఇంకెవరు లేరు. అప్పుడు మేము ఎంజాయ్ చేసాం అనమాట. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఈ ప్లేస్కి రండి, చాలా చాలా బాగుంది. కార్లో పాట వచ్చింది కదా. సో ఇలా బీచ్కి వస్తే కొన్ని టెన్షన్స్ కానీ ఏమైనా సరే పోతూ ఉంటాయి. ఇంకా మేము అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ నైట్ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడు నైట్లో బీచ్కి ఎప్పుడు వెళ్ళలేదు, అంటే వెళ్ళినా ఇంత లోపలికి అయితే రాము, బట్ ఈసారి అయితే ఉన్నాము. ఆ చల్లగా ఉంది. అండ్ వీఆర్ టాకింగ్ ఏవేవో మాట్లాడుకుంటున్నాము, కబుర్లు ముచ్చట్లు అవన్నీ. ఇంకా మేమే ఉన్నాం కదా అక్కడ, ఫుల్గా మేమే అరుస్తున్నాం అక్కడ. సో ఎవరు లేరు అటు సైడ్.
హాయ్ గాయ్స్, ఇది మా ఫ్యామిలీ. మా మావయ్య గారు, మా అత్తయ్య గారు, నేను మీకు తెలుసు. దీని మూర్తి మా పరిధి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై హస్బెండ్ రామ్. సో ఈరోజు మేము బీచ్కి వచ్చాం. మీరు ఆల్రెడీ బ్లాగ్ స్టార్టింగ్ లో చూసారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది. సో ఇదే ఇంకా కంటిన్యూషన్ ఉంది. వీడియో ఎండ్ వరకు సపోర్ట్ చేయండి మా వదినకి. విల్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. యా, ఇప్పుడు బీచ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కార్ పార్క్ చేసాం కదా, అక్కడికి వచ్చేసి ఆలోచించి సరే మేము ఒక ప్లేస్ అనుకున్నాం. అది వెళ్తున్న తర్వాత చూపిస్తాను. బట్ వెళ్తున్న దారిలో మనకి బీచే ఉంటుంది కదా కంప్లీట్లీ. సో అదంతా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం కానీ నైట్ వ్యూ వల్ల కనిపించట్లేదు. సో మధ్యలో లుంబిని పార్క్ అండ్ రిమైనింగ్ కొత్తగా ఏవో కన్స్ట్రక్ట్ చేశారు, అవన్నీ చూస్తున్నాం అనమాట. మీరు బీచ్ మెయిన్ రోడ్కి వచ్చారు అంటే ఆబ్వియస్గా అవన్నీ మీకు కనిపిస్తాయి. ఇంకా ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్కి వచ్చేసాం. ఎస్, ఇది సబ్మెరైన్ మ్యూజియం అనమాట. ఇది నా చిన్నప్పుడే వచ్చింది, బట్ అప్పటి నుంచి ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు. మనం ఏ ప్లేస్లో అయితే ఉంటామో అక్కడే మనం ఏం చూడం. అదే అవతల సిటీస్లో మాత్రం ఖచ్చితంగా అన్నీ తిరుగుతాం అనమాట. సో అది మన హ్యూమన్ సైకాలజీ. సో ఈసారి ఇది కవర్ చేద్దామని చెప్పేసి మేము ఇంకా సబ్మెరైన్ దగ్గరికి వచ్చాము. సో మొత్తానికి సబ్మెరైన్ ప్లేస్కి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. సో ముందైతే ఇలా ఉండేది కాదు, కింద మట్టిగా అవన్నీ ఉండేది. ఓన్లీ సబ్మెరైన్ ఉండేది, బీచ్ గోడ ఒకటి ఉండేది. బట్ ఇప్పుడు చాలా బాగా చేశారు. యా, ఇప్పుడు టికెట్ 70 రూపీస్ ఉంది. సో తీసుకొని మేము ఇంకా లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఈ దగ్గర నుంచి అనమాట, ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం. సో చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇంకా మొత్తం ఈ లోపల సబ్మెరైన్ లోపల ఎలా ఉందో మొత్తం అంతా నేను క్యాప్చర్ చేసి వీడియో పెట్టాను. ఇప్పుడు కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ఇట్ బిఫోర్. Okay, let's get started.
ఎలా ఉంది అత్తయ్య గారు మీ ఎక్స్పీరియన్స్ ఈరోజు? చాలా బాగుందమ్మా. మధ్యాహ్నం అంతా అలా తిరుగుతున్నాము. ఫస్ట్ ఈ పార్క్ తేనెటి పార్క్ వెళ్ళాం కదా, తేనెటి పార్క్, తర్వాత సబ్మెరైన్ బాగుంది, షిప్ బంగ్లాదేశ్ షిప్, తర్వాత సబ్మెరైన్. ఓకే ఓకే, మీకు ఎలా ఉంది రోజు? ఎలా అయింది రోజు మీ డే? బాగుంది. ప్రతిరోజు చూస్తున్నా సరే వైజాగ్ అనేసరికి చూస్తున్నా సరే చూడాలని అనిపిస్తుంది. బాగుంటుంది. అవును, వైజాగ్ ఈజ్ లవ్. ఏంటి ఏంటా ఫీలింగ్? సంక్రాంతికి కొడుకు కోడలు వచ్చారు, చాలా హ్యాపీ. మేమంతా మధ్యాహ్నం నుంచి అంతా తిరుగుతూనే ఉన్నాము. ఐ లవ్ మై వైజాగ్. సో అలా మా డే 1 అనేది గడిచింది. ఇంకా నెక్స్ట్ భోగి అనమాట. ఈరోజు భోగి రోజు అంటే చాలు, మా మమ్మీ వాళ్ళైతే మార్నింగ్ 4కే లేపేస్తారు. లేపి నలుగు పెట్టుకొని నెక్స్ట్ భోగి మంట, తెల్లవారకు ముందే భోగి మంట దగ్గర ఉండాలి అని రూల్ అనమాట. సో భోగి రోజు మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈరోజు మార్నింగ్ 4కి లేచాము. 4కి లేచి నలుగు పెట్టుకొని హెడ్ బాత్ అన్నీ అయిన తర్వాత ఇలా కింద మా ఇంటి కిందన ఇక్కడ మంట వేశారనమాట. సో ఇప్పుడు ఇక్కడ కిందకి వచ్చాం భోగి మంట దగ్గరికి. మార్నింగ్ అయితే మాత్రం ఫుల్గా మంచిగా ఉంది, చుట్టుపక్కల ఏమీ లేదు. మనం ఏ ప్లేస్లో అయితే నించున్నామో అక్కడే మనకు కనిపిస్తుంది. బట్ అవతల ఇంకా 200 మీటర్స్ తర్వాత నుంచి ఇంకేమీ కనిపించదు, మొత్తం మంచిగా అలాగే ఉంటుంది. సో మేము ముందే మార్నింగ్ 5 కల్లాగా వచ్చాము కిందికి. సో అప్పటి నుంచి భోగి మంట అలా కాలుస్తూనే ఉంచాము. సో ఇది మేము ఇలా రెడీ అయ్యామన్నమాట ఆ రోజు. ఇంకా తెలుసు కదా, భోగి రోజు అంటే ఇంకా ఇంట్లో అవసరం లేనివన్నీ తీసుకొచ్చి వేసేస్తూ ఉంటారు. అలా నేను చెక్కలు అవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కరు వేసుకొని ఆ ఫొటోస్ తీసుకోవడం అలా చేసామన్నమాట. ఇంకా భోగి మంట అయిన తర్వాత ఆ రోజు భోగి చావు తినాలి. ఇదే అనమాట ప్రాసెస్. ఎప్పుడు కంటిన్యూస్గా అయితే ఫాలో అవుతాము. ఎప్పుడు మా అత్తయ్య ఇంట్లోనే భోగి కూడా చేసుకొని సంక్రాంతికి వస్తాము. బట్ ఈసారి సంక్రాంతికి వెళ్ళిపోవడం వల్ల మేము భోగి రోజు ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇది మార్నింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో మా మమ్మీ వేసిన మొక్కలు అనమాట ఇవన్నీ కింద గార్డెన్లో. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఇదంతా వ్లాగ్ చేసి చూపిస్తాను, మమ్మీ ఏమేమి మొక్కలు వేశారు అనేది. చాలా ఉన్నాయి, కస్టర్డ్ యాపిల్, బనానా, మిగతావన్నీ ఉంటాయి అటు సైడ్ కూడా, మీరు చూడొచ్చు. సో ఇవన్నీ ఒకరోజు క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఇక్కడే కాదు, ఇంకా పైన చాలా గోళాలు ఉన్నాయి, అవి కూడా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు టైం లేక నేను చూపించట్లేదు. ఓకే, ఇంకా భోగి రోజు చిన్నపిల్లలకి ఖచ్చితంగా వేసేది ఏంటి, భోగి పళ్ళు. అది అందరికీ తెలిసిందే కదా. సో మా ఇంట్లో ఉంది కదా చిన్న పాప చశ్వి. సో వాళ్ళు కూడా వైజాగ్ వచ్చారు. సో తనకి భోగి పళ్ళు కోసం అని చెప్పి మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చాము ఇక్కడికి. సో చశ్వికి అక్క కూడా ఉంది అక్కడ, తనకు కూడా వేస్తున్నాం భోగి పళ్ళు, తన పేరు నైనా. సో ఇద్దరికి కలిపి ఒకేసారి అక్కడ భోగి పళ్ళు అయితే వేస్తున్నారు. సో అందరూ వచ్చారు, ఇంకా బిజీగా ఉన్నాం అనమాట ఆ రోజు. చశ్వి మాత్రం ఫొటోస్కి పోజులు ఇస్తూ నవ్వుకుంటూ తన పని తనతో ఉంది. సో మామూలుగా చిన్నపిల్లలంటే ఏడుస్తారు, బట్ తన అయితే అలా లేదు. సో ఇలా అనమాట భోగి రోజు మాకు ఇలా జరిగింది, కంప్లీట్గా ఇలా ఎంజాయ్ చేసాము. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు సంక్రాంతి. సో ప్రతిసారి సంక్రాంతికి ఇక్కడ చేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము, బట్ ఈసారి ఇక్కడే చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజే మా ట్రైన్ రిటర్న్ ట్రైన్ ఉంది. అక్కడ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ అందుకోవాలంటే చాలా కష్టం. సో అందుకని ఇంకా ఇక్కడే ఉండిపోతున్నాము. సో ముందు రోజే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం పూజ చేసుకొని వచ్చేసాం అనమాట. సో ఇది అనమాట సంక్రాంతి మాకు ఫస్ట్ హాఫ్ డేలా అయింది. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, బట్ అదైతే నేను క్యాప్చర్ చేయలేదు. ఇంకా తర్వాత ఇంకా సంక్రాంతి రోజు మనం చేసుకునే ఫెస్టివల్ ఫుడ్ ఉంటుంది కదా, సో అదైతే తిన్నాము. అది ఏమేమి చేసామనేది ఇప్పుడు మీరు చూడండి. ఇవన్నీ మా అత్తయ్య గారు చేశారు. ఫస్ట్ స్వీట్ అన్నమాట పరవన్నం, రైస్, ఇది పప్పు అండ్ కల్లగూర. ఇది అందరికీ తెలిసిన, కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం. నెక్స్ట్ బూరెలు అనమాట. సో ఇవి మా రెసిపీస్ అనమాట. కొంచెమే చేసుకున్నాము, అందరూ ఎక్కువ ఏం తినేము కాబట్టి. ఇంకా ఫైనల్లీ ఇలా సంక్రాంతి అయిపోయింది. అంటే ఇంకా అందరికీ ఉంటుంది, బట్ మాకైతే అయిపోయింది. ఆ రోజే రిటర్న్ అయింది కదా, ముందు తెలియకుండా చేసేసుకున్నాం అలాగా. సో ఇంక తప్పక వెళ్తున్నాం ఇంకా అదే రోజు. సో ఇంక మొత్తానికి వచ్చేసాం హైదరాబాద్కి, మా ఇంటికి కూడా. అండ్ నేను మీ అందరికీ మా ఇంటి ముందు వేసుకున్న ముగ్గు నేను చూపించలేదు. సో ఇదే నేను వేసాను సంక్రాంతి ముగ్గు. వైజాగ్ వెళ్ళే ముందు నేను వేసేసాను ఆ రోజు. సో ఇలా ఎండ్ అయింది.
మా సంక్రాంతి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో ఫెస్టివల్ అయితే చేసుకున్నాం, అదే కైట్ ఫెస్టివల్ అనమాట. మా ఇంటి మీద కైట్ ఒకటి వాలింది. సో దాంతో నేను మా హస్బెండ్ పైన మాడెక్కేసి కైట్ కొంచెంసేపు ఆడుకున్నాము. తాడుతో అలా ఉందనమాట. సో ఇది నా ఫస్ట్ టైం ఇలా కైట్ ఎగరేయడం. చిన్నప్పుడు చాలా ట్రై చేసాను కానీ ఎప్పుడు అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం తినైతే ట్రై చేసారు, అయ్యింది. ఇలా మా ఎండ్ అయింది సంక్రాంతి ఫెస్టివల్. సో మీరందరూ బాగా చేసుకుని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కావ్యస్ ప్లానెట్.